హలో అయ్యా లక్ష్మీపతి గారు, ఎదురుగా భీమశంకరం గారు ఉన్నారు. ఇదిగో మీరే స్వయంగా మాట్లాడుకోండి. హలో, ఐ యామ్ లాక్ పచ్చి ఫ్రమ్ యూకే. బాబు నా పేరు భీమశంకరం. నమస్తే. హూ ఇస్ బాబు? ఐ యామ్ లాక్ పచ్చి ఫ్రమ్ యూకే. ఏం పార్టీ? అబ్బో, ఆ పార్టీ పార్టీ ఏమిటయ్యా చెక్క పెట్టేలాగా? లక్షణంగా లక్ష్మీపతి అని పేరు పెట్టుకుని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. ఏదో ఫోటోలో కుర్రాడు బాగానే ఉన్నాడు అనుకున్నాను గాని బొత్తిగా వాక్శుద్ధున్నట్టు లేదే. థ్యాంక్స్ మామ గారు. ఆయాసం కూడా అప్పుడప్పుడు మంచి పని చేస్తుంది. డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చేద్దాం. కట్నంతో చెప్పండి. డైరెక్ట్ గా రంగంలోకి వచ్చేసాడు. ఎంతైనా ఎన్ఆర్ఐ కదా, ఫాస్ట్, యమ ఫాస్ట్. బాబు 3 3. ఆడపడుచు లంచనం కాదండి, నా రెమ్యునరేషన్ అడుగుతున్నాను. అంటే ఆడపడుచు కూడా ఉందా? ఒక్కరు కాదు, 5 ఆంటీలు. అబ్బో, సరే నువ్వే చెప్పు. 15. అమ్మో సారీ, 5. కొంచెం ఎక్కువగానే ఉంది బాబు. 4. ఇదిగో చూడండి, నేను ఒక మాట చెప్తాను. 3.5 ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ టాక్సెస్. ఓకే ఓకే. 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ రామశాస్త్రి గారికి ఇవ్వండి. అలాగే ఫోన్ కూడా ఇవ్వండి. ఇవ్వండి. హలో హలో రామశాస్త్రి గారు, ఆ 1 లక్ష రూపాయలు తీసుకోండి. అలాగే. ఓకే. అయ్యా ఇదిగోండి 1 లక్ష రూపాయలు అడ్వాన్స్. సోమవారం నిశ్చితార్థానికి వచ్చేయండి. మళ్ళీ పెళ్లి చూపులు, బాడు పచ్చిబదలు, వాళ్ళు స్వీట్స్ వెంకడాలు ఇవన్నీ వద్దు. నేను బయలుదేరుతున్నాను. ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్తున్నాను. ఇంట్లో ఆడవాళ్ళు చూసి చావాలి కదా. అలాగే. 10 లక్షలు పెట్టినా దొరకని ఎన్ఆర్ఐ సంబంధం అదృష్టం బట్టి ఎవరికి మన లక్ష్మికే 3.5 లక్షలకే దిగిపోయింది. దాని ముఖాన బొట్టు పెట్టి తావలేదే. చిన్నపిల్ల కదండి, వదిలేయండి. చిన్నపిల్ల అయితే బొట్టెట్టకూడదా? అలా అయితే బట్టలు వేయడం కూడా మానేయండి. సర్లే. కుర్రాడు విజయనగరం లుబ్ధావధానులు గారి మనవడు. లండన్ లో పుట్టి పెరిగాడు. నిఖార్సైన సంబంధం. మా ఊళ్ళో కూడా సైకిల్ ప్యాచ్లు వేసుకున్న వాళ్ళు సిటీకి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాక లండన్ నుంచి వచ్చానే ఎన్ఆర్ఐ అని చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మా ఫ్రెండ్ కూడా ఇలా ఎన్ఆర్ఐ నమ్మి మోసపోయింది. ఆడు మా ఊరోడు అయి ఉంటాడు. నువ్వు నోరు మొయ్యవే కుజ దోషందానా. నీ మాటలు విన్నావంటే దీనికి పిల్లలకనే వయసు కూడా దాటిపోతుంది నీలాగే. అదేంటండి, ఎప్పుడు చూసినా దాన్ని ఆడిపోసుకుంటూ ఉంటారు. నువ్వు మధ్యలో అడ్డం రాకు. కుజ దోషందాన్ని కన్నదానా. అసలు ఫోటో చూడవయ్యా. పేరు కూడా సలక్షణమైన పేరు, లక్ష్మీపతి. ఈడు ఎన్ఆర్ఐలో లేడే, పాత 8 సాములు అమ్మి ఊళ్ళో ఉన్నాడు. అయ్యో చూసుకోండి మీ అల్లుండి. లక్ష్మి ఇంకా చిన్నపిల్లే కదండి, అప్పుడే దానికి పెళ్ళేంటి? ఇక బ్రేకులు వేయాలని చూడకు. నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు చిన్నపిల్లవేగా? కాపురానికి రాలేదా? పిల్లల్ని కనలేదా? ఈయన తట్టుకోలేదా? మీరు ఎన్నైనా చెప్పండి అత్తయ్య గారు, నాకు ఎన్ఆర్ఐల మీద నమ్మకం లేదు. ఈ మధ్య కొంతమంది 2-3 పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఆ దేశాల్లోనేమో ఉద్యోగాలు తీసి గెంటేస్తున్నారు. బాగా చెప్పావయ్యా గిరీష్. బాగా చెప్తాడు. చెప్పకే. నువ్వు నోరు మొయ్యవయ్యా గిరీశం. అందరూ నాకు చెప్పేవాళ్ళే తయారయ్యారు. ఆ లిస్ట్ లో నువ్వు కూడా చేరిపోయావు. ఎవరెన్ని చెప్పినా గాని అడ్వాన్స్ ఇచ్చేశాను. అనుకున్న టైంకి అయి తీరుతుంది పెళ్లి. రేపు 6 నిశ్చితార్థం. రాత్రి కాస్త లడ్లు కారపూస చేసి తగలడు.
బెల్లం. డెవలప్ అయిపోయిందిరా. హాయ్ హాయ్ మాదేవి నువ్వేనా? వావ్, మిడిల్ క్లాస్ మాధవి హీరోయిన్ లా తయారైందా? వాట్ ఏ గ్రేట్. యా, న్యూ మాధవి. ఓకే ఓకే, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. 6th ఎంగేజ్మెంట్. కంగ్రాచులేషన్. ఓకే ఓకే, బాయ్. లక్ష్మీపతిలా ఉన్నాడే. ఈ విధవతో నా లక్ష్మి పెళ్లి. నా సంగతి తెలుసుగా, తేడా వస్తే ఫినిష్. నమస్తే మేడం. కూర్చోండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పరిచయం చేసుకుని 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడండి. 6 నెలల నుండి కనపడడం లేదు. పేరు సురేష్. ఇడియట్. అమెరికాలో ఉద్యోగం అన్నాడు. బోలెడు కట్నం కూడా ఇచ్చాం. వెళ్ళి వీసా పంపిస్తానన్నాడు. వీసా లేదు, అసలు మనిషే రాలేదు. పేరు రామకృష్ణ అండి. బాలనగర్ లో ఇండస్ట్రీ ఉందన్నాడండి. రోజు నాకు బస్ స్టాప్ లో లిఫ్ట్ ఇచ్చేవాడండి. నాకు ఎవరూ లేరండి. కూడబెట్టిన ₹1,00,000 ఇచ్చానండి. యాదగిరిగుట్లో పెళ్లి కూడా చేసుకున్నాం. 3 నెలల నుంచి కనిపించట్లేదు. పేరు రెడ్డప్ప. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా? వెళ్ళాకే తెలిసిందండి, ముగ్గురిని మోసం చేసింది ఒక్కడేనని. మీ సంస్థ గురించి, మీరు చేసే సోషల్ వర్క్ ఫర్ ఉమెన్ గురించి చెప్పారండి. మిమ్మల్ని కలిసి ఫర్దర్ స్టెప్స్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చామండి. ఫ్యూచర్ లో ఇంకెన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాడో. నిత్య పెళ్లి కొడుకు. కోసేయాలి ఇలాంటి వాళ్ళని. వాడి ఫోటో, మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. అటుపట్టు వినపడుతుందా? వినపడుతోంది. ఎత్తు మరి. అలాగే. హలో, హలో, పెళ్లిళ్ల బ్రోకర్ రామశాస్త్రి గారు ఉన్నారా? ఎవర్రా? అయ్యా. ఆ. అయ్యా, మధురవాణి గారండి. అమ్మా, ఏమయ్యా రామశాస్త్రి, బాగున్నావా? నమస్కారం. ఓ పెళ్లి కొడుకున్నాడు, మంచి సంబంధం చూడు. ఓసారి వచ్చి ఫోటో తీసుకెళ్తావా? అలాగే. సంబంధం ఎన్ఆర్ఐది. ఎంత కట్నం రావచ్చు? అమ్మా, ఓ చిన్న అనుమానం. NRI అన్నారు, ఒరిజినల్ డూప్లికేటా అని. ఒత్తొత్తి బనాయింపులు కూడా చేస్తున్నారా ఈ మధ్య? మీకు తెలియదేముందమ్మా, ఒప్పుకున్నాక తప్పుతుందా? కాకపోతే డూప్లికేట్ అంటే కొంచెం కష్టమైన పని. తగినంత ఫలితం ఆశిస్తుంటాం. కమిషన్. ఒరిజినలే కాని కుర్రాడికి రెండో పెళ్లి. అర్థమైందిగా, ఫస్ట్ లాగా మేనేజ్ చేయాలి. అమ్మా, నన్నందరూ లిటిగేషన్ శాస్త్రి అంటారు. సార్థక నామధేయుణ్ణి. 1000 లైఫ్స్ లో నుంచి ఓ 5 or 10 యూజ్ చేసి మీ పని పూర్తి చేస్తాను. నా పేరు నేను నిలబెట్టుకుంటాను. యూ డోంట్ వరీ అమ్మా, ఐ ఆమ్ హియరు. ఎలా ఉందో అడ్డపడ్డా? రావోయ్ రాంపంతులు, ఈసారి నీ పిలక్కొస్తా.